శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలో మిత్రభేదంలోనిది. అజంతుదమం అనే ఊర్లో ఒక వర్తకుడు ఉండేవాడు. అతని పేరు ఇంద్రపాలితుడు. అతనికో స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడి పేరు ధనగుప్తుడు. ఒకరోజు ధనగుప్తుని ఇంటికి వెళ్ళి ఇంద్రపాలితుడు ఇలా అన్నాడు: మిత్రమా, ఓ పని మీద తప్పనిసరి నేను ఊరికి వెళ్తున్నాను. ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం కానీ మానుకోవడం కానీ నాకు అవకాశం లేదు. నా దగ్గర 60 బారువుల ఇనుము ఉంది. దాన్ని నీ దగ్గర వదిలి వెళ్తాను. మంచి బేరం వస్తే నీ సరుకుతో పాటు నా సరుకు కూడా అమ్మేసి. పూర్తిగా అమ్మేశావు ఆనందం, మిగిలిందనుకో నేనొచ్చి తీసుకుంటాను. దీనికి నువ్వొచ్చి చెప్పాలా? నౌకర్ని పంపించి ఇలా చెప్పమన్నారంటే సరిపోయేది కదా. నువ్వు నా మిత్రుడివి, నీ సొమ్ము ఒకటి నా సొమ్ము ఒకటి కాదుగా. నువ్వు ఊరికి వెళ్ళిరా, నీ సరుకు నేను చూసుకుంటాను. మంచి ధర పలికిందనుకో అమ్మేయమన్నావుగా అమ్మేస్తా అన్నాడు ధనగుప్తుడు. చాలు, నాకు ఈ సహాయం చాలు అని ఇంద్రపాలితుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. తర్వాత అటు నుంచి అటే ఊరికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచాయి. ఇంద్రపాలితుడు తిరిగొచ్చాడు. వస్తూనే ధనగుప్తుడిని కలిశాడు. అంత దూరంలో నుండే ఇంద్రపాలితుడిని చూసి ఆప్యాయంగా ఎదురెళ్ళి కౌగిలించుకున్నాడు ధనగుప్తుడు. క్షేమ సమాచారాలు అడిగాడు. ఊరికి వెళ్ళిన పని అయిందా అని అడిగాడు. అయ్యిందన్నాడు ఇంద్రపాలితుడు. తర్వాత ఇలా అడిగాడు: ఇనుము ధర బాగా పెరిగిందని విన్నాను. ఊర్లోకి వస్తుంటే మన వ్యాపారులంతా చెప్పారు, మన సరుకు అమ్మేశావా? జవాబు లేదు ధనగుప్తుడి దగ్గర. పైగా విచారంగా ముఖం పెట్టాడు. ఏమైంది మిత్రమా? ఆందోళన పడ్డాడు ఇంద్రపాలితుడు. ఏం చెప్పమంటావు? నీ 60 బారువుల ఇనుము, నా 100 బారువుల ఇనుము రెండూ కలిపి గిడ్డంగిలో పెట్టి తాళం వేశాను. నిన్నంటే నిన్నే 150 బారువుల ఇనుము కావాలంటూ వచ్చారు కొంతమంది. ధర బాగానే చెప్పాను, ఒప్పుకున్నారు. ఆనందంగా గిడ్డంగి తాళం తీసా. తీరా చూస్తే అక్కడ ఇంత పిసరు ఇనుము కూడా లేదు. ఇంత ఇనుము ఏమైంది? ఊపిరాడలేదు ఇంద్రపాలితుడికి. తాళంగానే ఉంది, సరుకు మాయమైంది. ఏమైందని ఆరా తీసా. అప్పుడు తెలిసింది. ఏం తెలిసింది? గిడ్డంగిలో ఎలుకలున్నాయి, అవి నీ ఇనుమును తినేశాయి అన్నాడు ధనగుప్తుడు. ఆశ్చర్యపోయాడు ఇంద్రపాలితుడు. తర్వాత తేటగా ఆలోచించి ధనగుప్తుడు తన్ని మోసం చేశాడని తెలుసుకున్నాడు. తగుపడి లాభం లేదని జాగ్రత్తగా తన సొమ్ము తాను సాధించాలి, అందుకు ఓర్పు అవసరం అనుకున్నాడు. ముఖంలో ఎలాంటి భావాన్ని కనబరచలేదు. బాధపడుకు ధనగుప్త, అలా జరగాల్సి ఉంది, జరిగిపోయింది. దాని గురించే పదే పదే ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నాది 60, నీది 100 బారువులు ఇనుము పోయింది. కష్టం వచ్చిందని కుంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి అన్నాడు ఇంద్రపాలితుడు. తనని తాను సంభాళించుకుని ధనగుప్తుడిని ఓదార్చాడు. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అప్పుడు అలా వెళ్ళిపోయినా అప్పుడప్పుడు కలుస్తూ ధనగుప్తునితో స్నేహాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. ఒకరోజు ఇంద్రపాలితుడు ధనగుప్తునితో చదరంగం ఆడుతూ అతని ఇంట్లో ఉన్న సమయంలో మామిడి పళ్ళు అంటూ వీధిలోంచి కేకలు వినవచ్చాయి. మామిడి పళ్ళు అమ్ముతున్నారెవరో. ధనగుప్తుడి కొడుకు ఆ కేకలు విన్నాడు. తనకు ఆ మామిడి పళ్ళు కావాలని మారం చేశాడు. ఇదే అవకాశం అనుకున్నాడు ఇంద్రపాలితుడు. పద, నేను నీకు పళ్ళు కొనిపెడతాను అని ధనగుప్తుడు కొడుకుని వెంట పెట్టుకుని వీధిలోకి నడిచాడు ఇంద్రపాలితుడు. చూస్తే వీధిలో పళ్ళమ్మే వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. తాము వచ్చేలోపు మలుపు తిరిగి వెళ్ళిపోయి ఉంటాడనుకున్నాడు ఇంద్రపాలితుడు. తను మలుపు తిరిగాడు. ధనగుప్తుని కొడుకుతో కొద్ది దూరం నడిచి తర్వాత ఆ పిల్లాన్ని ఓ రహస్య ప్రదేశంలో దాచుంచాడు. తిరిగొచ్చాడు. బాబేడి అని అడిగాడు ధనగుప్తుడు. అదే, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియటం లేదు అన్నాడు బాధగా ఇంద్రపాలితుడు. ఏం జరిగిందయ్యా? ఆడవాడిని చెందాడు ధనగుప్తుడు. ఏం జరిగిందంటే, బాబుని పట్టుకుని నేను పళ్ళమ్మేవాడి కోసం మలుపు తిరిగానా, పళ్ళవాడు కనిపించలేదు కానీ ఎక్కడి నుంచి వచ్చిందో పెద్ద గద్ద వచ్చింది. వచ్చి నా చేయి పట్టుకున్న బాబుని ఎత్తుకుపోయింది అన్నాడు ఇంద్రపాలితుడు. కన్నీరు పెట్టుకున్నాడు. నా బాబుని ఎత్తుకుపోయినా బాగుండేది, నీ బాబుని ఎత్తుకుపోయాడు, తట్టుకోలేని బాధిది అన్నాడు మళ్ళీ. కాళ్ళు చేతులు ఆడక రాయిలా అయిపోయాడు ధనగుప్తుడు. ఇంద్రపాలితుడు చెప్తున్నదేది అతనికి వినిపించటం లేదు. మా పిల్లాన్ని గద్దెత్తుకుపోయిందనే మాటకు ఆశ్చర్యపోయాడు ధనగుప్తుడు. పిల్లాన్ని గద్దెత్తుకుపోవడం ఏంటి అని ఆలోచించాడు. అసంభవం అనిపించింది, అసాధ్యం అనిపించింది. కోపం వచ్చేసింది. వెళ్ళి ఇంద్రపాలితుని పీక పట్టుకున్నాడు. నిజం చెప్పు, నా పిల్లాన్ని ఏం చేశావు అని అడిగాడు. నిజమే చెప్తున్నాను, నీ కొడుకుని గద్దెత్తుకుపోయింది, గొంతు పెగల్చుకున్నాడు ఇంద్రపాలితుడు. లేదు, గద్దెత్తుకుపోలేదు, నువ్వే వాడిని ఏదో చేశావు. పిల్లాడి ఒంటి మీద ఉన్న బంగారం కోసం వాడిని పొట్టను పెట్టుకుని ఉంటావు కదా, చంపేసి ఉంటావు, అవునా? లేదు, గద్దెత్తుకుపోయింది వాడిని. నోర్మొయ్, అబద్ధాలు ఆడకు. నీ చేత నిజం ఎలా కక్కిచ్చాలో నాకు బాగా తెలుసు, పద అంటూ ఇంద్రపాలితుడిని నెట్టుకుంటూ న్యాయాధికారి దగ్గరికి వచ్చాడు ధనగుప్తుడు. జరిగిందంతా న్యాయాధికారికి చెప్పాడు. పళ్ళు కొనిపెడతానని పిల్లాన్ని తీసుకువెళ్ళి ఏం చేశాడో ఏంటో, పైగా గద్దెత్తుకుపోయిందని అబద్ధాలు ఆడుతున్నాడు, భోరుమన్నాడు ధనగుప్తుడు.
నిజం చెప్పు, పిల్లాడిని ఏం చేశావు? ఇంద్రపాలితుడిని అడిగాడు న్యాయాధికారి. నేనేం చేయలేదు మహాప్రభు, నిజమే చెప్తున్నాను. పిల్లాడిని గద్దెత్తుకుపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నిజం చెప్పు గద్దించాడు న్యాయాధికారి. అప్పుడు చెప్పాడిలా ఇంద్రపాలితుడు. అయ్యా, నేను ఈ ధనగుప్తునికి 60 బారువులు ఇనుము అప్పగించి బేరం వస్తే అమ్మి పెట్టమని చెప్పి పని మీద పై ఊరికి వెళ్ళొచ్చాను. ఇనుము అమ్మి ఉంటాడనుకున్నా. అయితే ఇనుము అమ్మలేదంటూ అమ్మడానికి గిడ్డంగిలో ఇనుము ఉంటే కదా అన్నాడు. ఏమైందని అడిగితే ఎలుకలు తినేశాయి అన్నాడు. ఇనుమును ఎలుకలు తినగాలింది పిల్లాన్ని గద్దెత్తుకుపోయిందో ఎత్తుకుపోలేదో మీరే సెలవివ్వండి. అది అప్పుడు అర్థమైంది న్యాయాధికారికి. నవ్వుకున్నాడు. ఇంద్రపాలితుడి 60 బారువులు ఇనుము ఎక్కడ దాచింది తెచ్చి ఇమ్మన్నాడు న్యాయాధికారి. ధనగుప్తుడికి ఇవ్వక తప్పలేదు. తెచ్చిచ్చాడు. దాంతో దాచిన పిల్లాన్ని తీసుకువచ్చి న్యాయాధికారి ముందుంచాడు ఇంద్రపాలితుడు. బాబు అంటూ పరుగున వెళ్ళి పిల్లాన్ని కౌగిలించుకున్నాడు ధనగుప్తుడు. తర్వాత తప్పును తెలుసుకుని శిక్ష అనుభవించాడు. ఎదుటివారి చేతిలో మోసపోయామని బాధపడడం, వారితో గొడవ పడడం కంటే సరైన సమయం చూసి తిరిగి వారికి బుద్ధి చెప్పడమే తెలివైన పని. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.